ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నీకోసం తన ప్రాణం పెట్టిన ప్రభు కొరకు నీవు ఏదైనా పరిచయం చేయాలని ఆశిస్తున్నావా? ఒకవేళ నీకు చేయాలని ఆశ ఉన్నా చేయలేని స్థితిలో నీవు ఉంటున్నావా? అయితే ఇదిగో ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని. ఈ మాటలను బట్టి ప్రభు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి నీవు ప్రభు నీకు అప్పగించిన పనిని ధైర్యంగా చేసుకుంటూ ముందుకెళ్ళు. ప్రభు నీకు ఆ పనిలో తప్పక విజయం ఇస్తాడు. ఇప్పుడే నీవు నీ సందేహాలన్నిటినీ విడిచిపెట్టి ప్రభు కొరకు ప్రయాసపడు. అలనాడు ఇర్మియాకు దేవుడు ఒక పని అప్పగిస్తే, అయ్యో నేను బాలుడను, నేను ఈ పని చేయలేను అని ఇర్మియా అన్నప్పుడు ప్రభు ఇర్మియాతో పలికిన మాట ఇది. నిజంగా నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అన్న మాట ఈరోజు నీతో కూడా ప్రభు చెబుతూ బహుధైర్యపరుస్తున్నాడు. కాబట్టి ప్రభు నీకు అప్పగించిన పని ఏదైనా సరే ధైర్యం కలిగి ఆ పని చేయుటకు సిద్ధపడు. ఇంకెందుకు ఆలస్యం? ప్రభు నీతో చెప్పినది చేయడానికి మొదలుపెట్టు.